ఒక వ్యక్తి వచ్చి అన్న దగ్గరికి, ఒక వ్యక్తిగా సాధారణంగా చాలామంది వస్తుంటారు. అన్న, లేకపోతే ప్రాఫెట్ గారు, లేకపోతే సార్, మీరు ప్రార్థిస్తే అద్భుతాలు అవుతున్నాయి కదా, మీలో ఏమేం వరాలు ఉన్నాయి చెప్తారా అని అన్నాడు. మీరేం చెప్తారు? మీరు ప్రార్థిస్తే నాకు నీ గురించి భవిష్యత్తు కనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళు నీ దగ్గర ఏం వరాలు ఉన్నాయంటే ప్రవచన వరం ఉందని ఒకడు అంటాడు, స్వస్థత చేసే వరం ఉందని ఒకడు అంటాడు. అంటే నీలో ఏ వరాలు ఉన్నాయనగానే మనం అన్ని వరాలు చెప్తాం. బట్ నాకు వాక్యం తెలుసు. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎప్పుడైతే నాకు వేశాడో నేను నీట్గా ఆన్సర్ ఇచ్చాను. నాకు ఏ వరం లేదు, బట్ నాలో ఉన్న యేసుక్రీస్తుకి అన్ని వరాలు ఉన్నాయి అని రైట్ వేళ ఆన్సర్ ఇచ్చాను. ఎందుకు అని అంటే బాగా గుర్తుపెట్టుకో, ఇలా ఎందుకు చెప్తాం, ఎందుకు చెప్పాలి? నీ నోటి మాట ద్వారా నీలో ఏది ఉందో, నీ దగ్గర ఏది ఉందో అది నోటి మాట ద్వారా అది చెప్పబడద్దు, బయలుపరచబడద్దు. సో నీకంటూ ఏదైనా ఉంటే, దేవుడు నీకంటూ ఏదైనా ఇస్తే, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, శరీర సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, అది ఏదైనా నీ దగ్గర నీలో ఏది ఉన్నా నోటి మాట ద్వారా అది బయటికి తీసుకొని రావద్దు. ఇప్పుడు చెప్తాను వినండి. ఎప్పుడైతే నీ నోటి మాట ద్వారా నా దగ్గర ఇది ఉంది అని ఎప్పుడైతే చెప్తావో అది శోధించబడతారు, అది సాతాను కంట్రోల్ చేస్తారు. నీ వాతావరణంలో ఉన్న సకల విధములైన శక్తులు వాటిని కంట్రోల్ చేస్తారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు అందరికి అర్థమైంది కదా. నాలో ప్రవచించే వరం ఉంది అని నేను కొంతమందికి లేకపోతే ఒకరికి చెప్పడం వల్ల అది ఏమవుతుందంటే ఆ నాలో ఉన్న ఆ వరం శోధించబడుతుంది. నాలో ఉన్న ఆ వరం చెడుగా ప్రవర్తించటానికి ఆస్కారం ఉంటుంది. సో నేనేం చేయాలా? నాలో ప్రవచన వరము ఉంది అని అనకుండా నేను క్రియారూపంలో నాలో ఉన్న వరం ప్రత్యక్షపరచబడాలి. ఎంతమందికి అర్థమైంది? సో నేను చెప్పకుండా ఏం చేయాలా? చూపించాలా. అప్పుడు నాలో ఉన్న ఆ వరం శోధించబడకుండా అది కాపాడబడుతుందని వాక్యం స్వరూపంలో మనకు వినిపిస్తుంది.